సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ NBK 111 బాలయ్య బాబు చేసే సినిమా షూటింగ్ ప్రారంభమైంది, మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ షూటింగ్ విశేషాలు ఏంటి సార్? ఇది డాన్ సినిమా, చెప్పాను కదా, బాలయ్య చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా. మరి డాన్ పాత్రలో బాలయ్య ఇప్పుడు ఇరదీసే పని చేస్తున్నాడు. ఓకే, బాగా కసరత్తులు కూడా చేస్తున్నారు. డాన్ అంటే ఇరదీయటమే కాబట్టి రౌడీల్ని కసపిస కొట్టుడే, పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు ఆయన. ప్రస్తుతం అదే జరుగుతుందంట. ఎందుకంటే గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది, చాలా సినిమా షూటింగ్ అక్కడే జరుగుతూ ఉంటాయి. అల్యూమినియం ఫ్యాక్టరీలో సైరా నరసింహారెడ్డి కానీ చాలా సినిమాలు అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ ఎఫెక్ట్లో ఫైట్స్ సన్నివేశాలు జరుగుతుంది. ఫైట్ మాస్టర్ వెంకట ఆధ్వర్యంలో ఇవి చేస్తున్నారు మా షూటింగ్. అంటే ఫైటింగ్ సన్నివేశాలు స్టార్ట్ అయినాయి, మొత్తం యాక్షన్ సన్నివేశాలు అన్నీ. అది జేసీబీలు ఫైట్ అంట, మొత్తం జేసీబీలు అన్ని పెట్టి, అందుకని జేసీబీ ఫైట్ అనమాట. అప్పుడు టాటా సుమో లాగా ఇప్పుడు జేసీబీలతో పెట్టి ఆ ఫైట్ అనమాట. అది ఆ ఫైట్ సన్నివేశాలు జరుగుతున్నాయని మనకు సమాచారం ఉంది. డాన్ పాత్ర కాబట్టి, అంటే బాంబే మాఫియానే, డాన్ అనగానే బాంబే మాఫియా గుర్తొస్తుంది కాబట్టి బాంబే మాఫియా లేకపోతే గాడ్ ఫాదర్ సినిమాలు బేస్ చేసుకుని చేస్తూ ఉంటారు ఇలాంటివి. భాషా సినిమా అలాంటిదే, గాడ్ ఫాదర్ సినిమా అలాంటిదే. మొన్న వచ్చిన చాలా సినిమాలు ఇతర బాలయ్యకి మాత్రం చాలా కాలం తర్వాత ఆయన సమరసింహారెడ్డి దాని నుంచి బయటపడిపోయి మళ్ళీ ఒక మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్నారు. డాన్ పాత్ర బాగా ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు. బాలయ్యకి ఆ పాత్ర ఇచ్చామనుకోండి అద్భుతంగా ఉంటుంది. ఫ్యాక్షనిజం నుంచి హిందూ ధర్మానికి సంబంధించిన సినిమాలు మళ్ళీ బ్యాక్ వేరియేషన్ అఖండ తాండవం చేశారు. అఖండ అద్భుతమైన విజయం సాధించింది. వీరసింహారెడ్డి డిఫరెంట్ కాన్సెప్ట్. అలా చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు డాన్ అవుతారు. ఫ్యాక్షనిస్ట్ కూడా ఆయనకైనా సాటి కదా సార్ బాలయ్య బాబు. ఆయన ఫ్యాక్షన్ పాత్రలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో ఆయనకు ఆయనే సాటి. కానీ వేరియేషన్ ఉండాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒక పాత్రతోనే మనం ఇది అవ్వకూడదు, రిజిస్టర్ అవ్వకూడదు. ఇప్పుడు బాలయ్య బాబు ఫైట్ చేస్తే ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. మల్లేని గోపిచంద్ కూడా ఆ తరహాలోనే ఇది స్క్రిప్ట్ రాసుకున్నారు. ఫస్ట్ అనుకున్న రాజుల కథను పక్కన పెట్టి ఒక కొత్త కథ రాసుకుని ఆ కొత్త కథని ఇప్పుడు ఫైట్స్ సన్నివేశాలతోనే స్టార్ట్ చేశారు. అంటే ముందు యాక్షన్ సన్నివేశాలు తీసి పారేశారు అనుకోండి, తర్వాత మిగతా సన్నివేశాలు అవన్నీ వెళ్తాయి. ఎక్కువ యాక్షన్ ఉంటుంది సినిమాల్లో, యాక్షనే మెయిన్ ప్రధానం ఇట్లాంటి సినిమాలకి. ముఖ్యంగా మాఫియాలు అంటే యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి వాటితోనే మొదలు పెట్టుకున్నారు వీళ్ళు. అదే జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ సినిమా కోసము బాలయ్య బాబు జిమ్లోకి వెళ్ళి కసరత్తులు చేస్తున్నారన్న ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సో అంటే ఈ ఏజ్లో, అంటే మేబీ తప్పుగా అనుకోకండి, ఈ ఏజ్లో డాక్టర్ ఆధ్వర్యంలో ఇలా చేస్తున్నారా, లేకపోతే తన ఓన్గానే బాడీ బిల్డ్ చేసుకోవాలని, అంటే ఈ టైంలో మనం వింటున్నాం జనరల్గా. ఫిట్నెస్ ఎవరికైనా అవసరమే. అది బాలయ్య బాబుకే కాదు, నార్మల్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఫిట్నెస్ కోసం వెళ్తారు తప్పితే, అంటే బాడీని తగ్గించుకోవడం పెంచుకోవడం అని కాదు. ఆ ఫిట్నెస్ కోసం వెళ్ళే జిమ్మే తప్పితే వేరే ఏమీ కాదు. అంటే ఈ సినిమా కోసమే స్పెషల్గా వెళ్తున్నారు. అదే అఖండ పాత్ర, అది పాత్ర వేరు, ఈ పాత్ర వేరు కాబట్టి దీనికోసం యంగ్ లుక్లో కనిపించాలనుకోండి. దానికోసం ఇప్పుడు చిరంజీవి గారు మనశంకర ప్రసాద్ ఎట్లా కనిపించారు, యంగ్ లుక్లో కనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఈ సినిమా మరి చిరంజీవి గారి సినిమాతో పోటీనే. అంటే అది కూడా డాన్ గా వస్తుంది. అది డానే, ఇది డానే. అయితే అది సంక్రాంతి అంటున్నారు, ఇదేమో దసరా అంటున్నారు. ఒకవేళ దసరా అవ్వలేదు అనుకోండి, సంక్రాంతి అవుతుంది. అప్పుడు మళ్ళీ డాన్లు ఇద్దరు పోటీ పడతారు. చెప్పలేము. ఇప్పుడు దసరా అనుకుని మొదలు పెట్టారు వాళ్ళు. అందుకని చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అంటే బాలయ్య స్పీడ్ పెంచి ఎక్కువ సినిమాలు చేద్దామనే ఉద్దేశంతోనే మొదలు పెట్టారు. ఈ సినిమా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని దీంట్లో ఉన్నారు ఆయన. బాలయ్య బాబుది ఇందులో సింగిల్ రోలేనా, డ్యూయల్ రోల్ ఏమైనా ఉందా సార్? ఇది మనకు వినిపిస్తున్న సమాచారం సింగిల్ రోలే, డ్యూయల్ రోల్ ఏమని కాదు. కాకపోతే ఈ సినిమా టైటిల్ కూడా ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి కాకా అని పెట్టారంటున్నారు. కాకా అనే పేరు వైరల్ అవుతుంది. దీని ద్వారా పేరు లేదు, 111 అంటున్నారు. 111 అంటే మరి ఈ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా జూన్ 10వ తారీఖు బాలయ్య పుట్టినరోజు. ఆ రోజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారట. అంటే మనకి ఇప్పుడు మార్చి నెల, ఏప్రిల్, మే, జూన్ కల్లా ఈ సినిమా దాదాపు మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తారు వీళ్ళు. అప్పుడు టైటిల్ అనౌన్స్ చేసుకుంటే దసరాకు వచ్చేసరికి రిలీజ్ ప్లాన్ చేసుకుని, ఎందుకంటే దీనికి VFX వాటితో పర్లేదు కాబట్టి ఫాస్ట్గా చేసి, ఇంత ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసి నిరూపించుకోవడం కోసం కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇది అంటే స్పీడ్ పెంచారు బాలయ్య, అది పెంచి చేస్తున్నారు కాబట్టి. ఇది మరి తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తమన్నా ఆయన వదలరు కాబట్టి కంపల్సరీగా తమన్నా మ్యూజిక్కే ఉంటుంది దీనికి. ఇక ఫైట్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మల్లేని గోపిచంద్ బాలయ్యని ఏ తరహాలో చూపించాలో ఆ తరహాలో చూపిస్తారు. మన సన్నీ డియోల్ని ఎలా చూపించారో జాట్ అనే సినిమాలో. కాబట్టి ఆ తరహాలోనే ఒక పవర్ఫుల్ పాత్రలో బాలయ్య కనిపిస్తారు. మిగతా క్యారెక్టర్స్ నేమ్స్ ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చాయా సార్? విలన్ ఎవరు ఏంటి అనే దాని మీద ఇంతవరకు మనకు క్లారిటీ లేదు.
అవన్నీ వాళ్ళ తర్వాత అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి నయనతార పేరు, బాలయ్య పేరే మనకు వినిపిస్తుంది. 4 సినిమాలు, 4వ సినిమా ఇది. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ సింహ పెద్ద హిట్ కదా, ఆ తర్వాత శ్రీరామరాజ్యం చేశారు, జయసింహ చేశారు, కానీ జయసింహ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా కాబట్టి ఈ సినిమాలో ఇప్పుడు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి సినిమా డాన్ పాటలకి ఇంపార్టెన్స్ ఉండదు, ఉండకపోవచ్చు కూడా. సీరియస్గా ఉండే పాత్ర అయి ఉంటుంది ఇది. అంటే ఇప్పుడు నయనతారని కూడా పెట్టి తీస్తున్నారు కాబట్టి ఎవరినైనా 1-2 అట్లా రొమాంటిక్ సాంగ్స్ కానీ అలా ఏమన్నా ఉంటుండొచ్చు అంటారు. పెడతారేమో అనుకుంటున్నాను నేను, అనుకోవటం. పెట్టకపోవచ్చు కూడా, చెప్పలేవు. డాన్ పాత్రలకి భాషకి పెట్టారు కదా, భాషగా రొమాంటిక్ ఆ సాంగ్స్ కూడా ఉన్నాయి, డ్రీమ్లో వచ్చే సాంగ్స్ ఉంటాయి. అలా ఏమైనా పెడతారేమో, లేదా సీరియస్నెస్ పోతుందనే ఉద్దేశంతో పాటలు పెట్టకపోయి సినిమా చేయొచ్చు. అంటే ఓవరాల్గా సీరియస్నెస్ ఉంటే కూడా జనాలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా సార్, మాస్ మసాలా. అంటే ఇలాంటి సినిమాల్లో కామెడీకి పాటలకి అంత స్కోప్ లేకుండా సీరియస్గా వెళ్ళిపోతే బాగుంటుందండి. ఆ టెంపో క్రియేట్ అవుతుంది మీకు. సింహ కానీ మీరు లెజెండ్ కానీ చూసుకుంటే ఆ సినిమా ఆ టెంపో అనేది మామూలుగా లేదు, బోయపాటి. అంటే మళ్ళీ రొటీన్గా అదే స్టోరీ అని అనుకుంటారు కదా అభిమానులు కొద్దిగా. అంటే డాన్ ఎక్కువ ఫైట్ చేయకూడదు జనరల్గా, కానీ చేయించాలి, బాలయ్య కాబట్టి చేయించాలి. డాన్ కంటి చూపుతో శాసిస్తాడు, ఇప్పుడు ఈయన కంటి చూపుతో చంపాలి లెక్క ప్రకారం అయితే. అంతేగా తన దగ్గర ఉండే సైన్యమే ఇప్పుడు భాష వెనకాల ఉంటారు కదా వాళ్ళు, మరి భాష కొడితే ఇక వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక్కడ డాన్గా మరి ఈయన కూడా అలాగే చూపించాలి. ఎందుకంటే మాస్టర్ సినిమాలో చిరంజీవి గారిని ఆయన తోపు అని చెప్పడం ఎలివేషన్ సన్నివేశం ఒకటి ఉంటుంది, నర్సింగ్ యాదవ్తో ఒక సన్నివేశం ఉంటుంది. అలాగే మరి సమరసింహారెడ్డిలో బాలయ్య తోపు అని చెప్పడం కోసం అక్కడ పనిచేస్తున్న నానామకుడి తిరిగి వచ్చి ఈయన చేతులు ఎట్టి నమస్కారం పెడతారు పోలీస్ ఆఫీసర్ కైకల్ సత్యనారాయణ గారు. ఇలాంటి ఎలివేషన్ సన్నివేశాలు, ఇలాంటి ఎలివేషన్ దీంట్లో ఏముంటుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, ఇప్పుడు నాకు తెలిసి బాలయ్య చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను గోపిచంద్ తర్వాత వివేక్ ఆత్రేయ అన్నారు, మరొక పేరు వినపడుతుంది. సో యాజ్ యూజువల్గా ఇది త్వరగానే పూర్తి చేసి దసరా వరకు రిలీజ్ చేస్తారనుకో. అంతే, దసరాకి నేను అనుకోండి దసరా కంప్లీట్ చేద్దాం దీంట్లో ఉన్నారు వాళ్ళు. చాలా ఫాస్ట్గా చేసి నిరూపించాలి అని మల్లేని గోపిచంద్ గారు కూడా చాలా కసితో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ పెద్ద సబ్జెక్ట్ అనుకోండి అది లేట్ అయ్యేది, రాజుల సబ్జెక్ట్ అయితే లేట్ అయ్యేది. ఇది లేట్ అవ్వడానికి అవకాశం లేదు. 9 డేట్స్ ఉన్నాయి ఫుల్గా, కాబట్టి హీరోయిన్ డేట్స్ ఉంటే మిగతా ఏం పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి ఆయన బిజీ షెడ్యూల్ బాలయ్యది. ఆ ప్రకారం దీనికి డేట్స్ కేటాయించేసి నాకు తెలిసి చాలా ఫాస్ట్గా సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. 3 నెలల కన్నా ముందే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, తండ్రి సినిమా ముందు రాబోతుందా, మరి వాళ్ళ అబ్బాయి సినిమా మళ్ళీ తర్వాత రాబోతుందంటే ఏమంటారు? అది ప్యారలల్గా చేసే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు మొదలవుతుంది ఏంటి ఆ వివరాలు తెలియదు మనకి. దానికోసం కూడా దీన్ని ముందుగా పూర్తి చేసి అది దాంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు ఈయన, లేకపోతే ప్యారలల్గా సినిమా చేయొచ్చు. ఓకే, అలా కూడా చేసే అవకాశం ఉంది, ప్యారలల్గా సినిమా చేసుకోవడం కూడా జరగవచ్చు. ఓకే సార్, బాలయ్య అభిమానులకి మళ్ళీ బాలయ్యని త్వరలోనే స్క్రీన్ మీద చూడాలని కోరుకుందాం సార్. నమస్కారం. నమస్తే అండి.